శ్రీ సాయిరామ్. గురుదేవులైనటువంటి సిద్ధగురు రమణానంద స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, నేను మొదటిసారి వచ్చాను ఇక్కడికి. ఈ ధ్యానంలో ఉన్న తర్వాత స్వామివారు 3 సార్లు ఓంకారం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఓంకారం స్టార్ట్ కాగానే పరమశివుడు గబా గబా నడుచుకుంటూ బయలుదేరి వస్తున్నాడు. 3వసారి ఓంకారం కంప్లీట్ అయ్యేసరికి వచ్చి ఈ యొక్క ఆసనం దగ్గర ఉన్నాడు స్వామి, కూర్చున్నాడు. తర్వాత మనసు అంతా చంచలంగా తిరుగుతూ ఉన్నది. స్వామి వచ్చిండు, మరి ఏంది ఇట్లా మనసు ఇట్లా పోతుంది, ఇక్కడ కూర్చోవట్లేదు అని అనిపిస్తుంది. తర్వాత కొద్దిసేపటికి ఒక శివలింగము ముందొచ్చి ఇట్లా వచ్చి ముందుంది. దాని చుట్టూరంగా ఒక గులాబీ రేకులతోటి పెద్ద దండ, ఇంత పెద్ద దండతోటి చుట్టూ వలయం తిరుగుతూనే ఉన్నది. దానికదే తిరుగుతుంది వలయం. ఆ శివలింగం పైన ఈ దండ తిరుగుతూ ఉంటే ఒక 5 తలల నాగుపాము వచ్చి ఆ శివునికి ఇట్లా పైన ఆ లింగం పైన పెట్టి ఉంది. ఆ విధంగా కనబడుతూ ఉంటే కొద్ది క్షణాలలో కనిపించిన తర్వాత శివుడు దగదగ వచ్చేసి ఎదురుగా నిలబడి ఆయన యొక్క హృదయం నుండి ఒక జ్యోతి బయటికి ఉద్భవించబడింది. బయటికి వచ్చి ఇట్లా గాలిలో తిరుగుకుంటూ వచ్చి నా లోపల ఈ నాభి దగ్గర కొట్టేసింది. కొట్టిన తర్వాత కొద్దిసేపటి వరకు ఇక్కడ నొప్పి వస్తుంది నాకు. అసలు ఆ నొప్పి దానికి ఆటోమేటిక్గా అదే తగ్గిపోయింది. ఒక 10 నిమిషాల వరకు ఇక్కడ నొప్పి రావడం జరిగింది. ఇక్కడ ఓంకారం స్టార్ట్ అయ్యి ఓం నమ శివాయ అనేసరికి ఇక్కడ నుంచి ఓంకారం స్టార్ట్ అయ్యి పైకి కిందికి వస్తూ ఉంటే ఆటోమేటిక్గా కొద్దిసేపటికి నొప్పి తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత అదే శివుని రూపంలో రమణానంద స్వామి వారి యొక్క ముఖము చంద్రబింబం లాగా వెలిగిపోతుంది. ఆ స్వామి యొక్క గురుగారి యొక్క దర్శనం ఆ విధంగా జరిగింది. ఇంతటి మహాభాగ్యాన్ని కలిగించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్.